ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మాత్రమే లేకలేని స్తోత్రాలు స్తుతులు తెలియపరుస్తూ మరి ఈరోజు ఆదివారం పునరుత్థాన దినం ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి దేవుణ్ణి ఆరాధించే అవకాశం దేవుడు అనుగ్రహించారు కనుక మొదటగా లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తండ్రి దేవుడికి తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులు మీ అందరికీ మరి క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ అలాగే లైవ్ ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండి మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ మరి మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ మరి ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని బలపరుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామము నుండి మరి క్రీస్తాంగం తరపున తాటిపరు క్రీస్తాంగం తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని విలువైన సంగతులు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రార్థన అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించాలి. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరలోకమందు వాసంలో అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. తండ్రి, మీ కృప చూపించండి, బలపరచండి, మీ సహాయ సహకారాలు అందించుకుని వేడుకుంటాం. మరి మమ్మల్ని ప్రేమించి గడిచిన నెలంతా మీ కృపలో భద్రపరిచి ఈ 2వ నెలలో ఫిబ్రవరిలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీ కరుణ కృప మా పైన తండ్రి స్థానిక సంఘం పై నుంచి మళ్ళీ తండ్రి మొదటి ఆదివారంలో తండ్రి మేము ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే అవకాశాన్ని మాకు మా కుటుంబాలకి ప్రసాదించినందుకు స్తోత్రం. స్థానిక సంఘాన్ని ఎల్లప్పుడూ దీవించండి. మరి తండ్రి అభివృద్ధి పరచండి. మీ మాటలకు విధేయత చూపే మనసునేవ్వండి. మీ పట్ల భయము భక్తి మరీ ఎక్కువగా ప్రసాదించండి. తండ్రి, మీ వాక్యానికి వ్యతిరేకమైన మార్గాలు విడిచిపెట్టుకునే ఆలోచన మరి తండ్రి మీ పిల్లలుగా బ్రతుకుతున్నాం మాకు దయచేయండి. తండ్రి, మీ మనుషులు లోకంలో బ్రతుకుతున్నాం, ఏదో ఆకర్షణీయం ఎల్లప్పుడూ ఉంటుంది. మా శరీరమే అటువంటి స్వభావం కలిగింది కనుక మీ వాక్యాన్నింటూ మీ సన్నిధిలో బ్రతుకుతున్నాం. మేము మా హృదయాలు మార్చుకొని ఒక్కొక్కటిగా తండ్రి ప్రతి మీ వ్యతిరేకమైన తలంపులు మేము విడిచిపెట్టుకొని వదులుకొని ఇది దేవునికి అనుకూలమైనది కాదు, దేవుడు అంగీకరించేది కాదు అని తండ్రి మేము ఆలోచించుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి మీకు ఏదైతే మా శరీరంలో ఉన్నది దూరం చేస్తుందో మా ఆశలు మా కోరికలు లక్షణాలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము తొలగించుకుని తండ్రి మీ సన్నిధిలో పరిపూర్ణమయ్యి పవిత్రులుగా మిమ్మల్ని ఆరాధించే మరి చక్కటి హృదయాలు మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. మరి ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, నడిపించండి. మీ వాక్యాన్ని వినిచుండగా వినగలిగిన చెవులు వినుబుద్ధిని గ్రహించే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. మరి మీ వాక్యాన్ని చెప్పుచున్న మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయమును జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మా సొంత విషయాలు తలంపులు ఆలోచనలు మీ వాక్యాన్ని కలిపి చేర్పే ఉద్దేశాలు అబద్ధము అసత్యము మా నోటి నుంచి రాకుండా కాపాడండి తండ్రి. మీ వాక్యాన్ని వినడం ధన్యత, మీ వాక్యం వినడం మానవుడికి తండ్రి క్షేమాభివృద్ధి. మరి తండ్రి ఎన్నో మాటలు వింటున్నాం, అవి మా జీవితాన్ని మెరుగుపరిచేవి కాదు. మీ మాటలు ఒకటే మా జీవితాన్ని మార్చేవి, పరిశుద్ధపరిచేవి. అటువంటి ఘనమైన మాటలు ఈ జగత్తులో ఎక్కడా లేవని మీకు గుర్తించి తండ్రి ప్రతి ఒక్కరూ మీ మాటల దగ్గర ధ్యాన మనసుకులై తండ్రి మీకు లోబడే మనసులు దయచేయమని ఆయా ప్రాంతంలో వింటున్న ప్రతి ఒక్కరిని లైవ్ లో తండ్రి మీ వాక్యాన్ని అనుసరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి సహోదరి సహోదరుని ఆత్మీయంగా బలపరచమని మీ చిత్తానుసారంగా నడిపించమని మీరు తెలియని విషయాలు నేర్చుకుని మరింతగా బలపరచబడడానికి మీ కృపా కనికరాలు మాపై మా కుటుంబాలపై ఉంచమని ఘనతను మహిమను ప్రభావమును మీరే మా ద్వారా ఆరోపించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. ప్రతి మాట కూడా మనల్ని దేవుని దగ్గర బలపరిచేది, ప్రతి మాట కూడా దేవుని దగ్గర మనల్ని స్థిరపరిచేది. ఏ మాటలు అయితే మనం వింటున్నామో నేర్చుకుంటున్నామో ఆ దేవునికి మనం విధేయం అవ్వాలి, ఆ దేవునికి మనం లోబడాలి. ఎందుకంటే దేవుడు సర్వశక్తి మంతుడు, ఆయన మాట అంత శక్తి కలిగినది. ఆయన నోటుతో సర్వాన్ని సృజించిన వాడు దేవుడు.
దేవుడు అంటే మన ఊహల్లో ఉన్నవాడు కాదు, మనం ఆలోచించేవాడు కాదు. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, అంటే ఏదైనా చేయగలిగిన వాడు. సర్వాంతర్యామి అని కూడా బైబిల్ చెప్తుంది. సర్వాంతర్యామి అంటే అంతటా నివసించగలడు. ఆయన లేని ప్రదేశం అంటూ ఉండదు. ఎందుకంటే ఎలా ఉండగలిగాడంటే ఆయన ఆత్మస్వరూపుడు గనక. ఒక బొమ్మ విగ్రహం అయితే పెట్టిన చోటే ఉంటాడు, మనుషుడైనా ఉన్న చోటే ఉంటాడు. తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మన గృహాలు విడిచి వచ్చాం, ఇంటికాడ ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఎందుకంటే మనం సర్వాంతర్యాములు కాదు, శరీరులు. మనం ఉన్న చోటే మనకి తెలుసు, మన చుట్టూ జరిగేదే తెలుసు, మనకు దూరంలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రపంచాన్ని ఏలగలుగుతున్న దేవుడు, పరిశీలించగలుగుతున్న దేవుడు ఎందుకు అందరినీ పరిశీలించగలుగుతున్నాడంటే ఆయన సర్వాంతర్యామి, ప్రతి చోట ఆయన నివసించగలడు. కారణం ఏంటంటే ఆయన ఆత్మ దేవుడు అని. ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి ఎరిగిన వారిగా ప్రతి కుటుంబం బ్రతకాలి. దేవుడు అంటే ఎరగిన వారుగాను తెలియని వారుగాను ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. అది మనమందరం కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. దేవుడు అంత గొప్పవాడైనప్పుడు మనం ఆ దేవునికి విధేయత చూపాలి, లోబడాలి. మరి ముఖ్యంగా మనం భయపడాలి. ఎందుకంటే అటువంటి దేవుని ఆశ్రయించడం నరుడికి ధన్యత. జీవం లేని వాటి దగ్గరికి ఎంతో ప్రవేశపడుతున్నారు, ఎంతో ధనాన్ని హెచ్చిస్తున్నారు, బలాన్ని హెచ్చిస్తున్నారు, ఆయుష్ను ఖర్చు పెడుతున్నారు, కానీ ప్రయోజనం లేని పరిస్థితి మనం చూస్తాం. కానీ ప్రయోజనాన్ని కలిగించే దేవుడు, పరలోకానికి చేర్చగలిగిన దేవుడు, బ్రతుకులు మార్చగలిగిన దేవుడు మన ముందున్న మనం నిర్లక్ష్యం చేసే స్థానంలో ఉన్నామంటే అర్థం కాక, దేవుని విలువలు మనకి తెలియక, తెలుసుంటే మనం దేవుణ్ణి వదిలేసుకునేవారు కాదు. ఏ వస్తువు అయినా విలువ తెలిసినప్పుడు దాన్ని వదులుకుంటామా? మనం ఎప్పుడు వదులుకుంటాం? దాని విలువ తెలియనప్పుడు, దాని క్వాలిటీ తెలియనప్పుడు, దాని స్థాయి తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్నగానే చూస్తాం. విలువ తెలిసినప్పుడు పట్టుకెళ్ళినప్పుడు అనిపిస్తుంది, ఇన్నాళ్ళు నా ముందే ఉంది, నేనెందుకు కనుగొనలేకపోయాను. మీకు అర్థమవుతుంది? ఎందుకు నేను కనుగొనలేకపోయానంటే దాని విలువ వివరించేవారు లేరు, వివరించిన తెలుసుకునే సమయం మనకే లేకపోవడం ద్వారా దేవుని రాజ్యం గురించి, దేవుని గురించి తెలియని స్థానంలో మనం బ్రతుకుతాం. కారణం ఏంటంటే విలువ తెలియని వాడు మనల్ని తీసుకుపోతున్నాడు లోకంలోనికి. అది మనం గుర్తించాలి. విలువ తెలిసిన వాడు మనకి అన్ని ఏర్పరిచిన, మార్గాలు చూపించిన, విలువ తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నంటే కారణం లోకంతో స్నేహం. లోకంతో మనం బ్రతుకుతున్న తీరు, లోకాన్ని నిశ్చయించిన వారు దేవుణ్ణి గుర్తిస్తారని బైబిల్ ఎక్కడా చెప్పలేదండి. ఒక మాట మనం చదువుదాం, చూడండి. యోహాను సువార్తలోనికి మనం వెళ్తాం. యోహాను సువార్తలో ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం తీసారా? 23 వచ్చిన చదవండి ఒకసారి. అప్పుడు ఆయన ఎవరట? యేసు ప్రభు చెప్తున్నాడట. క్రిందవారంటే అర్థం ఏంటి? భూ సంబంధులు. అదే అర్థం. క్రిందవారం అంటే భూ సంబంధులు. మీరు క్రిందవారు. ఆయన ఎక్కడ ఉండేవాడంట అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పరలోక సంబంధం అయిన మనమందరం భూలోక సంబంధం. అందుకనే తెల్లారితే దేని గురించి ఆలోచిస్తాం? లోకం గురించి, లోక అవసరతల గురించి, లోక సంబంధమైన దేహం గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కనుక. ఈ శరీరంలో మనం బందీలుగా ఉన్నాం కనుక. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని బ్రతికిస్తుందని మనకు తెలుసు. మానవుడు 2 కలయికలు, ఒకటి శరీరము, 2 ఆత్మ. ఆత్మ ఉందని గుర్తించిన ఆలోచించడానికి దీని శక్తి శరీరం ముందు పనిచేస్తారు. కారణం ఏంటంటే ఈ శరీరం లోకాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. వినాలి, ఈ లోకం ఎక్కువగా శరీరాన్ని ఆకర్షిస్తుంది. అందుకబట్టే మనం శరీరానికి లొంగిపోతాం. ఆత్మ ఆకర్షించాలంటే మనల్ని కంపల్సరీ ఆత్మ ఆకర్షించేది ఏదంటే వాక్యం, దేవుని సన్నిధి. ఎందుకంటే దేవుని నుంచి ఉద్భవించింది కనుక, దేవుని నుంచి, దేవుని జీవం నుంచి మనకు వచ్చింది కనుక, పంచాడు కనుక,
దేవుని మాటలంటే ఆత్మకి ఇష్టం, లోకం అంటే శరీరానికి ఇష్టం. ఎందుకని? ఈ దేహం మనులో నుంచి వచ్చింది కనుక, లోక సంబంధమైనది కనుక మనకు అర్థం అవ్వాలి. అవునా? అందుకనే మనం ఎక్కువగా లోకాన్ని వెతుక్కుంటాం, ఎందుకంటే దీన్ని అనుసరిస్తాం. కానీ ఆత్మను అనుసరించాలి, ఆత్మానుసారంగా బ్రతకాలి అంటే కంపల్సరీ వాక్యాన్ని వినాలి. ఎందుకంటే ఆత్మ విలువలను పెంచేది, నేర్పేది వాక్యం ఒకటే. ఆత్మ ఏ స్థాయి కలిగినదో తెలిసింది వాక్యానికే. అందుకని అన్నాడు యేసుప్రభు, మీరు క్రింద వారు కాబట్టి భూ సంబంధాలుగానే ఆలోచిస్తారు. నేను ఎక్కడ వాడిని? పైవాడిని, పరలోక సంబంధిని, పరలోకం నుంచి వచ్చిన వాడిని. అక్కడ విలువలు బోధించడానికి వచ్చాడంట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మనకి అక్కడ ఒకటి ఉన్నదని మర్చిపోయాం. మన కన్నవారు అది వివరించక, దాని పరిచయాలు బోధించక మనమేమనుకున్నామంటే ఈ లోకాన్ని చూపించారు గనక, ఈ లోక బాధ్యతలు నేర్పించారు గనక ఈ లోకంలోనే మనం బ్రతుకుతాం. ఈ లోకంలో ఎలా గొప్ప వాళ్ళు అయ్యారో చూపించారు. చదివితే ప్రయోజకుడు అవుతూ చెప్పారు తప్ప, కానీ భక్తి చేస్తే దేవుడి దగ్గరికి వెళ్తామని చెప్పలా. చేయట్టుకుని బడికి నడిపించారు తప్ప, కానీ గుడికి నడిపించలా. ఆ దేవుడు, ఆ పరలోకంలో ఉన్న దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు తెలుసుకోవాలంటే పలానా చోట వినపడుతుందా అని తీసుకెళ్లిన వారు మనకి లేకపోవడం వలన లోకాన్ని, స్నేహితులని, కుటుంబాలను అనుసరించి లోకాన్నే మనం చదివాం, లోకాన్నే నేర్చుకున్నాం. ఈ ఆలోచనలో, ఈ జీవిత ప్రయాణంలో పరలోకాన్ని మనం మర్చిపోయాం. పరలోకం ఉందని మనం విడిచిపెట్టేస్తాం, అసలు జ్ఞాపకాల్లోనే లేదు. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసండి, ఇదిలాగే పెట్టి ఒకసారి కీర్తన గ్రంథంలోనికి మనం వెళ్తాం. కీర్తన గ్రంథంలోనికి మనం వెళ్తాం. కీర్తన గ్రంథం ఒక మాట మనం చదువుతాం. జాగ్రత్తగా ఈ మాటల మీద మీరు అందరూ కూడా మనసు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ మనసులు ఇక్కడే ఉండాలి, మన పక్కన ఏ అల్లరి జరుగుతున్నా మనసు నిగ్రహం అవ్వాలి. చూడండి 14వ అధ్యాయం కీర్తన గ్రంథం 14వ అధ్యాయం తీసారా? మొదటి వచ్చినట్టు మనం చదువుతాం. ఎవరు లేరని, దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే, దేవుడు లేని వాళ్ళు అనేవాళ్ళు ఎవరట అంటే దాని అర్థం ఏంటి? బుద్ధిని అనుసరించేవారు కాదు, బుద్ధిని విడిచిపెట్టిన వారు ఏమంటున్నారంటే తెలుసా? దేవుడు లేడు అని అన్నాడు. ఒక మాట. ఇప్పుడు ఈ మాటలు మీకు ఎలా వినపడుతున్నాయి? అంతే కదా, బయట ఉన్నా, దూరంగా ఉన్నా. ఇంక చెప్పాలంటే ఈ టెక్నాలజీ, మొబైల్ టెక్నాలజీ ద్వారా ఇతర దేశాల్లోనూ, ప్రాంతాల్లో కూర్చొని కూడా ఇక్కడ వింటున్నారు. ఇప్పుడు మన ముందు మనకు కనిపిస్తాలా, కానీ ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు నా ముందు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఆయనకి తెలుసు, మీకు నాకు తప్ప. అవునా? టెక్నాలజీ పవర్. ఇప్పుడు ఇది నేను వాడుతున్నాను, ఇది నేను వాడుతున్నాను, వినండి, ఇది వాడుతున్నాను, ఇది వాడుతున్నాను. ఇప్పుడు ఇది నా చేతుల్లోకి ఎలా వచ్చింది? ఖరీదించుకుంటే వచ్చింది, అంతేనా? ఇప్పుడు ఇది ఖరీదించి కొనుక్కున్నామంటే అమ్మే వాళ్ళు ఒకరు ఉన్నారనే కదా. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అమ్మేవాడు ఉన్నాడని అనుకుందాం. అమ్మేవాడికి ఎక్కడి నుంచి వచ్చింది? తయారు చేసిన వాడి దగ్గర నుంచి వచ్చింది. అంటే మనకు అర్థమవుతుంది, మూలం ఆలోచిస్తే ఈ వస్తువు అనేది తయారు చేయకుండా రాదు. ఈ వస్తువు అనేది తయారు చేయకుండా, తయారు చేసిన వాడు లేకుండా మన దగ్గరికి రాలే. ఇప్పుడు దీనికి ఇదే పుట్టిందని మనం అనగలమా? ఆలోచించండి, దీనికి ఇదే పుట్టిందని మనం అనగలమా? ప్రతి వస్తువు ఎవరొకరి ద్వారా తయారు చేయబడుతున్నది. ఆఖరికి మనం ఇంట్లో తినే పాత్రలు వాడుకునే ప్రతిదీ కూడా ఒక కుమారి ద్వారానో, మరొకరి ద్వారానో అవి తయారు చేయబడితేనే మనకు వాడబడుతున్నాయి. అంటే దాని అర్థం అవుతుంది, ఏ వస్తువు క్రియేటర్ అంటే కర్త లేకుండా కర్మ అనేది రాదు. మీరు అర్థం చేసుకో, ఇది క్రియలు కొనసాగుతుందంటే కర్త కంపల్సరీ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇగో మనం తొడుక్కున్న బట్టలు కూడా మీకు అర్థమవుతుందా? దీన్ని తయారు చేశారు దారాన్ని, నేసిన వాడు ఒకడు ఉన్నాడు, ఖరీదించి అద్దాల్లో పెట్టి అమ్ముడు వాడు ఒకడు ఉన్నాడు, దీన్ని మన ఒంటికి కొల తెచ్చి కుట్టుడు వాడు ఒకడు ఉన్నాడు, తొడుక్కొని అనుభవిస్తున్న వాళ్ళు మనం. ఎన్ని ఉన్నాయి? ఇది దారంగా ఉంటే మన ఒంటి మీద ఉపయోగపడదు, అలాగని క్లాత్గా ఉన్నా మన మీద ఉపయోగపడదు. అవును కదంట. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి దాన్ని కూడా తయారు చేసిన వాడు ఉన్నాడు.
మరి నన్ను ఎవరో తయారు చేయలేదని మానవుడు ఎలా బుద్ధిహీనంగా మాట్లాడగలుగుతున్నాడు? ఎవరో లేకుండా మనం ఎలా తయారు చేయబడతాం? ఒక్క విషయం, తల్లిదండ్రులు లేకుండానే లోకంలోనికి రాలేదు కదా, అర్థం చేసుకోండి. అవునా? తల్లిదండ్రులు లేకుండానే మనం ఈ లోకంలో మనం పుట్టలా, గర్భంలో దాల్చలా. అలాంటిది దేవుడు లేకుండా సర్వం ఉన్నదంటే ఎలా నమ్మగలం మనం? అది బుద్ధిహీనత. కారణం ఏంటి తెలుసండి? ఆ మాట ఎందుకు మాట్లాడారు తెలుసా? ఒకటి బుద్ధిహీనత, రెండు ఏంటి తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇదే 9వ అధ్యాయము, కీర్తనలో 9వ అధ్యాయము. మనం ఒక మాట చదువుతాం చూడండి. 17 వచ్చిన చదవండి. 9:17 చూడండి. దుష్టులు అంటూ ప్రతి దేవుడు లేడు అనడానికి కారణం ఏంటి తెలుసా? కాదండి, మర్చిపోయాడు దేవుడు. మర్చిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దుష్టుడిగా మారడం. దుష్టుడిగా మార్చిన వాడు ఎవరు అమ్మా? దుష్టుడు అని బైబిల్లో ఎవరికి వాడబడ్డది? దయ్యానికి, అపవాదికే వాడబడ్డది దుష్టుడు అని. మనం అంటాం ఏదన్నా చెడ్డక్రియ లేనివాడు ఎందుకంటే దుష్టుడా అని అంటాం. నీకెలా తెలిసిందా దుష్టుడు అని? మీకు అర్థమవుతుందా? అంటే లక్షణం, అతని ప్రవర్తన, ఆయన పని లక్షణం నువ్వెవరో నిరూపిస్తుంది. అదే మంచి పని చేయడానికో గుడ్ బాయ్ అంటాం, అవునా? గుడ్ గాల్ అంటాం, చాలా మంచోడు నువ్వు అని అంటాం. చెప్పిన మాట వినగానే చాలా బుద్ధిమంతుడు నువ్వు అని అంటాం. ఎన్ని పదాలు వాడుతున్నావు మంచికి, అవునే కదా? అయితే చెడ్డ లక్షణాలతో ఉంటే మనం ఏమన్నాం? అమ్మా మీరు జాగ్రత్తగా వినాలి. దుష్టుడు అని అన్నాం, పనికి రానుడు అంటున్నాం, పనికి మాలి కూడా అంటున్నాం, అవునే కదా? ఇంకా దైవం భయం లేకపోతే ఇంకా ఘోరాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అవునే కదా? ఏమా ఇంకా దైవ భయం లేకపోతే, మంచిని మరిచిపోతే ఇంకా ఘోరమైన మాటలతో బిడ్డలు చెప్పించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ కొద్దిగా ఏదో భయపెట్టాలి, నీ లక్షణాన్ని నిరూపించాలని కొద్దిగా నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే దానిని బట్టి అర్థమవుతుంది మన క్రియలే మనం ఎవరమో నిరూపిస్తుంది. కానీ మనం గుర్తించుకో, ఎదుటి వారిని మనం భూతార్థంలో చూస్తాం, మనల్ని మనం చూసుకో. అదే యేసుప్రభు కూడా శాస్త్రుల పరిచయాలు అందరూ అపరిశుద్ధులే, మేము ఒక్కరమే పరిశుద్ధులు అంటుంటే ఆయన చెప్పాడు. ఏమని? కాదండి, ఆయన అన్న మాట ఏంటి తెలుసా? మొదట నీ కంట్లో ఉన్న నలుసులు తీసుకో, ఎదుటివాడు కంట్లో దూరాలనే వెతికేస్తున్నావు అని అన్నాడు యేసుప్రభు. అంటే అర్థం ఏంటి? మనం చూస్తాం మొదలెడితే అందరూ చెడ్డగానే కనబడతారు. ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి, అంతే కదా? మనం చూసుకుంటే, మన హృదయాన్ని పరీక్షించుకుంటే మనలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, మనలో ఉన్న చెడ్డ లక్షణాలు ఏంటి మనమే అర్థం చేసుకుంటాం. నువ్వు చెడ్డోడు అని ఒకటి నేను ఎందుకు చెడ్డోడు అనిపించుకోవాలన్న ఆలోచనకి మనం వస్తే వదులుకునే ప్రయత్నం మనలోనే ఉంటుంది, అవునంటే కదంటారా? అది మనం అర్థం చేసుకోవాలి. అయితే మనల్ని మనం వెతుక్కోకపోవడం వలన, మన స్వభావాలకు మంచిగా ఉండడం వలన ఎదుటి వారు ఎలా కనబడుతున్నారు తెలుసా? అందరూ చెడ్డవారే అని మనం అనుకుంటున్నాం. కానీ దైవ దృష్టికి మంచివాడైన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన గ్రంథాన్ని అనుసరిస్తున్నవాడు జగత్తులో, తెలుసండి. ఒకవేళ మనుషుల దృష్టి కూడా మనం మంచివారం అనిపించుకోవాలి, దైవ దృష్టికి మంచివారం అవ్వాలని అంటే దాన ధర్మాలు ఒకటే సరిపో, తెలుసండి. దాన ధర్మాలు చేస్తే చేసిన వాడు పొందుకున్నవాడు మంచోడు అంటారు. మరి దేవుడు ఎలా అంటాడు మంచోడు? అంతే కదా? ప్రశ్నించుకుందాం ఒకసారి. ఇప్పుడు మిమ్మల్ని మంచోళ్ళు అనాలంటే ఏం చేయాలి? ఒక పూట భోజనం పెట్టడమో, లేదా అవసరం వచ్చినప్పుడు ఇవ్వడమో, అవునే కదా? అవసరాలు తీర్చడం దాన్ని బట్టి మీరు ఏమంటారు? బాబాయ్ చాలా మంచోడండి, అడిగినల్లి ఇచ్చేస్తాడండి అంటే నా అవసరం తీర్చాడు కాబట్టి మంచోడు. ఈయన చాలా చెడ్డోడండి అంటే అంతేనే కదా అన్నారు పెద్దలు. చెయ్యట్టి పక్షులు కూడా కొట్టడానికి. ఎందుకని? అవి బాగుపడిపోతాయని. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చెడ్డోడని ఎలా నిరూపించాడు? అలా కూడా కొట్టాడండి, ఇంక ఏం పెడతాడని మీకు నాకును. అంటే చేస్తేనేమో మంచోడు అంటాం, చేయకపోతే అంటే మన ఉపకారాన్ని బట్టి మంచి చెడ్డాన్ని నిరూపించేస్తాం తప్ప అతని ప్రవర్తనను బట్టి ఏమి కాదు. కానీ అసలు స్వభావాలను బట్టి మనం ఎవరినో తెలిసేవాడు సృష్టికర్త, తెలుసండి. యోబు గ్రంథంలోనికి మనం వెళ్తాం. యోబు గ్రంథంలోనికి
యోబు గ్రంథం. యోబు గ్రంథంలో మనకి ఒక మాట కదా, క్షమించండి. సామెతల గ్రంథం. యోబు అన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. ఆ మాటలు చూడండి మీరు ఒకసారి. తీసారా? యోబు గ్రంథం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. దయను సత్యమును ఎవరిని, అది ఎవరిని విడిచిపోకూడదు అమ్మా. ఎవరైతే దేవుని మాట వింటున్నారో, దయ అంటే దేవుడు అనుగ్రహించింది, సత్యం అంటే ఆయన మాట. ఓకేనా? దయను సత్యమును ఎప్పటికీ మనల్ని విడిచిపోకూడదంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఓకేనా? ఒకడు వదిలేసాడు అనుకో, మంచి మనస్సాక్షి ఉన్నవాడు అయితే వెంబడే వెళతాడు మళ్ళా దాన్ని కలుపుకోవడానికి. ఇద్దరికే మనస్సాక్షి లేకపోతే ఎవరెవరిని అనుసరించరు. అవునా? ఇప్పుడు సత్యమును దయ మనం అనుసరించాలంటే, విడిచిపోకుండా ఉండాలంటే వాటిని కలిగి ఉంటే మనం వదలం, మనం వెంబడించాలి. ఒక వ్యక్తిలాగా మనం కూడా నడవు. ఓకేనా? అవి దేవుడి నుంచి మనం పొందుకునేవి కాబట్టి ఆయన వాక్యాన్ని మనం వదలకుంటే దయ సత్యం ఎప్పటికీ మనం విడిచిపెట్టదు. అది అన్నాడు, దయను సత్యమును నేను ఎన్నడూ విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా. అంటే అర్థం ఏంటి? మెల్ల హారాలా ధరించుకో అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాక్యముతో అలంకరించబడాలి. బంగారం సైన్ ఉంది. ఏం చేస్తాం? మా ఏదైనా కార్యక్రమాలు తగిలితే మనం ఏం చేస్తాం? ధరించమా? అంటే అవి ఉన్నామని మనం ధరించుకోవడం ఎలా తెలుస్తుందో, దేవుని మాటలు కూడా అలా అలంకరించుకోవాలట. మీకు అర్థమవుతుంది? అంటే మనం నోరు తెరిస్తే వాక్యం వినబడాలి, అంత ధరించుకోవాలంట. దాని అర్థం ఏంటంటే అంత నోట్లో ఆడాల మాటలు. లోకాన్ని చదివి వ్యర్థమైన మాటలు ఎలా ఉన్నాయి నోట్లో, వాక్యం అలా ఉండాలి. మన నోట్లో ఉండాలి అంటే మనం వినాలి, మాట్లాడాలి, తలంచాలి. మీకు అర్థమవుతుందండి? వీటికి అభ్యాసం చేయాలి, నేర్పించాలి. మీకు అర్థమవుతుంది? చెడు మాటలు మాట్లాడుతున్నాం, నేర్చుకుంటున్నాం కాబట్టి అభ్యాసం అయిపోయి ఎవరో చెప్పకుండా అవసరాన్ని బట్టి మనం వాడేస్తాం, కోపాన్ని బట్టి మనం వదులుతూ ఉంటాం. అలాగే దేవుని మాటలు కూడా మన అవయవాలకి అభ్యాసం చేయాలి, నేర్పించాలి. మంచి మాట మన నాలుకకు, మన పెదాలకి, మన గొంతుకి నేర్పించాలి. మన హృదయానికి మంచి అనేది స్వభావాన్ని నేర్పించితేనే కానీ ఆ పునాది అవయవాలకి పడతాం. మనం అర్థం చేసుకోవాలి. ఇవి నేర్చుకుంటేనే కానీ చెప్పలేము. మనం నేర్పించాలండి, కంఠభూషణంగా ధరించాలట. కిందికో మాట అన్నాడు చూడండి, 4వ వచనం. ఎప్పుడు దయా సత్యం మనం వదలకుండా అవి వాటిని ధరించుకుని వెంబడిస్తాయి. అంతేనా? చూడండి, నీ హృదయమును పలకల మీద. అంటే ఇప్పుడు పలక ఏది అవ్వాలి? హృదయం అవ్వాలి. ఇప్పుడు పలక హృదయం అయిందంటే ఎక్కడ దిద్దాలి? నోరు దిద్దాలి, మైండ్ దిద్దాలి. ఎక్కడ? వినాలి, దాచుకోవాలి, ఆలోచించాలి. అప్పుడు ఇక్కడ వస్తుంది. మీకు అర్థమవుతుందా? చెవులు తలపుడుగా దిద్దాలి హృదయాల మీద. అప్పుడు ఇక్కడి నుంచి తుడిచిపెట్టే అవకాశం ఉండదు. అమ్మా 10 ఏళ్ల క్రితం కోపంతో ఎవరన్నా మనకి ఏదైనా చేయాలంటే ఇప్పటికి మర్చిపోవాలి అని మనం అంటాం. అవునే కదా? ఆనాడు చేసింది ఇంకా జ్ఞాపకం ఉందరా, ఎదుగుతున్నాను ముందుకి అని అంటాం. 10 సంవత్సరాల నుంచి ఎలా జ్ఞాపకం ఉంది? 20 సంవత్సరాలు ఎలా జ్ఞాపకం ఉందంటే ఇక్కడ పెట్టుకున్నావు నువ్వు, ఇక్కడ ముద్రించుకున్నావు. పోదది మంచి అయినా చెడు. ఆ రోజు నువ్వు చేసిన మంచి నేను మర్చిపోను, ఈనాటికి జ్ఞాపకం ఉందా? 10 మందికి చెప్తావు. మరి నీ కొరకు ప్రాణం పెట్టిన గురించి ముద్రిస్తే చెప్తావు. క్రీస్తుగా ఉపకారం చేసిన మనుషుల గురించే అంత పబ్లిక్ గా చెప్తున్నావు అని అంటే వద్దని కాదు. మరి అసలు నువ్వు ఆ మాటలు మాట్లాడడానికి, అనుభవాలు పొందడానికి ప్రాణం ఇచ్చినోడు ఉన్నాడు కదా, బ్రతుకును కాపాడుతున్నాడు ఉన్నాడు కదా, ఆ క్రియేటర్, ఆ సృష్టికర్త, ఆ నిర్మాణకుని గురించి మాట్లాడమే. అది అర్థం చేసుకోవాలండి.
అన్ని విలువగానే కనపడుతున్నాయి, దేవుడు తప్ప మనకి. ఎందుకు అంటే మనం మర్చిపోతున్నాం. మర్చిపోవడానికి కారణం ఏంటంటే దుష్టుని అనుసరిస్తున్నాం. ఈ లోకమంతా దుష్టుని ఎందు ఉన్నదని మీరు ఎరుగరా అని యోహాను పత్రికలో మాట్లాడతాడు. లోకమంతా ఆదాము దగ్గర నుంచి అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే తన స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అందుకని మనవుని ప్రేరేపిస్తున్నాడు శరీరాశతో, నేత్రాశతో, జీవ కుడంబముతో. ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడి దగ్గరికి రానివ్వకుండా ఎన్నో లక్షణాలు మానవ జాతిని మనకి చూపిస్తూ దేవుని మరిపిస్తాడు. అది మనం అర్థం చేసుకో, ప్రేమతోటి వినాలి. ఇక్కడ ముద్రింపబడాలి. మనం ఒక వారం విన్న వాక్యం ముద్రించబడాలి. తెలుసండి, ఒక్క వారం వాక్యం విన్నామంటే ముద్రించబడాలి. ఎప్పుడైతే ముద్రించబడ్డది ఈ వారం అంతా మనం బలపరిచేది ఆ వాక్యమే. చదవాలి, ధ్యానించాలి. అది మనం అర్థం చేసుకో. సాధనం చేయాలండి. ఏదైనా ప్లాస్టిక్ చేస్తేనే మనకు అనుభవంలోకి వస్తాం. పుడతా ఎవరైనా మనకి పనులు నేర్పారు, ఈ పనులు ఎలా చేయాలని నేర్చుకున్నాం. కష్టమైన నేర్చుకున్నాం, అనుభవంలోకి తెచ్చుకున్నాం. ఆ నైపుణ్యత వచ్చింది కాబట్టి వాడి ద్వారా పోషణ వెళ్తుంది. దేవుల్లో కూడా, దేవుని వాక్యంలో కూడా మనం అలా ప్రయాసపడి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనకి జీవితం ఉందండి. అక్కడ దేవుడిచ్చిన జీవితం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్నాడు, మన హృదయం అనే పలకల మీద ఎప్పుడైతే మనం వాటిని దిద్దుకున్నామో అక్కడ మాట చెప్తున్నాడు. చూడండి, 4 వచ్చిన ఎప్పుడు ఆ ప్రశ్న రావాలి. అప్పుడు అంటే ఎప్పుడు? దయను సత్యను మనం విడిచిపోకుండా కంఠహారంగా వాటిని ధరించి హృదయం అనే పలకల మీద మనం రాసుకొని ముద్రించుకొని కాపాడుకుంటే అప్పుడు దేవుని అంటే అర్థం ఏంటి? దేవుని కన్నుల ముందు, అది దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును ఏం పొందుతామట? అదిరాలో ఆయన దయ ఉంటే మనం దయ పొందుతామట. అందుకనే యేసుక్రీస్తుకి జన్మిచ్చే ముందు యేసుక్రీస్తు గర్భములో ధరించక ముందు గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. దేవుడిని దూత పరలోకం నుంచి వచ్చి భూమి మీద ఉన్న ఒక మనిషితో చెప్తుంది ఏమని? దయా ప్రాప్తురాలా. అంటే దేవుడి నుంచి నీకు అనుగ్రహం పొందో అని చెప్తున్నాడు. ఎంతటి దయ అంటే నువ్వు దేవుని వలన దయ పొందావు. ఎంతటి దయ అంటే పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము దాల్చుతున్నావు. అంటే కంగారు పడిపోయింది, ఆశ్చర్యపడిపోయింది. ఎందుకు తెలుసా? అప్పటికి భూమి మీద అంతమంది ఉండగా మరియా దేవుడి దృష్టిలో ఏది పడ్డది కాదండి. ఎందుకు దయిపోయింది? మరియా దయిపోయింది. ఎందుకు పొందింది? అంతమంది స్త్రీలు ఉండగానే కన్యక. అది తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడు, పవిత్రురాలుగా ఉంది. జీవితం ఇప్పుడు కూడా మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను మంచి లక్షణాలతో బ్రతికితే దేవుడు మనల్ని కోరుకుంటాడండి. ఇప్పుడు మనం కూడా ఎవరితో స్నేహం చేయాలని మంచివారిని కోరుకుంటామా, చెడ్డవారిని కోరుకుంటామా? దేవుడు కూడా మనలో మంచి స్వభావం ఉంటే వదిలేయండి. ఆఖరికి చెడ్డ స్వభావంలో వదులుతారా? నా ఎద్దుకు రండి, నేను క్షమిస్తాను, మిమ్మల్ని మారుతాను అని చెప్తాను. మీకు అర్థమవుతుందా? మనం మారగలిగితే ఆయన మార్చుకోగలిగిన సమర్థుడు. మార్పు మనం అలా అవ్వదు, మన చేతుల్లో లేదు. మార్చగలిగిన సమర్థుడు సృష్టికర్త ఒకడే. మనం పుట్టించిన వాడికి తెలియదండి. ఇప్పుడు ఈ సెల్ పోయిందని కంపెనీ దగ్గరికి వెళ్తున్నాం, కొన్న షాప్ కాడికి వెళ్తున్నాం. అమ్ముడికి తెలియకపోయినా పైకి పంపించి ఓ 6 రోజులు టైం ఇవ్వమంటే మీకు బాగు చేసి ఇస్తానని అన్నాడా? ఎలా ఇవ్వగలిగాడు? దీన్ని సృష్టించిన వాడి దగ్గరికి పంపించాడు. ఏ లోపం ఉందో ఎక్కడికి సరి చేస్తా ఆయనకి తెలీదా? మనల్ని సృష్టించిన వాడు దేవుడు. మనలో పాపమున్న లోపమున్న మనం ఎలా పరిశుద్ధపరచుకోవాలో ఆయనకి తెలుసు. మన వల్ల అవదు. పరిశుద్ధపరచగలిగిన వాడైనా, ఏ అవయవం ఎక్కడ పాడైపోయిందో దాన్ని శుద్ధి చేయగలిగిన సమర్థుడైన. మన హృదయమే మన చేతుల్లో లేదు.
ఎందుకంటే హృదయమే మనల్ని ప్రేరేపించేది, హృదయమే మనల్ని ఆలోచింపజేసేది. ఇక అర్థమవుతుందా? ఈ హృదయాన్ని మనం ఎలా భద్రపరచుకోవాలో మనకు అనుభవాన్ని నేర్పుతాడు. ఎవరి దగ్గరికి వస్తాయి? దేవుని దగ్గరికి వస్తాయి. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందండి. ప్రభుత్వం అందుకని దయలు, సత్యములు కాదండి. ఇప్పుడు దేవుని దృష్టి ఎందును, మానవుల దృష్టి ఎందును నీవు దయలుంది ఎలా అనిపించుకుంటామంట? మంచివాడవని అనిపించుకొందువు. ఒకటి, దేవుని వాక్యాన్ని ముద్రించుకున్న హృదయంలో ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతుంటే ఏ మంచి చేసిన మంచోడు అనేస్తారండి మనుషులు. నీకు అర్థమవుతుందా? నువ్వు మారకపోయినా చిన్న సాయం చేస్తే చాలా మంచోడు అని నెత్తిని ఎత్తేసుకుంటాడు. వెనకాల ఇన్నున్నా సరే, తెలిసినా సరే కప్పేస్తాం, ఉపకారం కప్పేస్తుంది. అవునా? దేవుడు అలాంటి వాడు కాదండి. ముందు నువ్వేం చేయకపోయినా నీ జీవితం పరిశుభ్రంగా ఉండాలి. మనం యథార్థంగా బ్రతకాలి. ఇలాంటి వాడిని మంచివాడని కోరుకున్నాడు. మనుషుల దృష్టిలో మంచి వాళ్ళం అవ్వాలంటే చాలా ఈజీ, కానీ దేవుడి దృష్టిలో మంచి వాళ్ళం అవ్వాలంటే భక్తి ఒకటే మార్గం. భక్తి ఒకటే మార్గం. ఇంకేం చేసినా మన వల్ల అవుతాం. దేవుడి నుంచి మంచివారు అనిపించుకునే అర్హత కోల్పోతాం. కాబట్టి వాక్యము ద్వారా, పవిత్రమైన జీవితం ద్వారా, దేవుని మాటకి విధేయులు అవడం ద్వారా మనం ఏమవుతుందో తెలుసా? మంచివారు. దేవుని దృష్టికి మంచోడు అవడం అంటే సామాన్యమా? మీకు అర్థమవుతుందా? అమ్మా, మనం పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వచ్చి పలానా ఆయన చాలా మంచోడని మన కోసం తట్టి 100 మందిలో చూపించడానికి ఎలా ఉంటుందో అతిశయం గర్వం ఆలోచించండి. మరి అలాంటిది సర్వాన్ని ఆలోచన దేవుడు నువ్వు మంచోడు నేను మంచోడు ఒక ఎలా ఒప్పుకుంటే ఇంకంతకంటే ధన్యత ఏమున్నది మనకి? ఆలోచించండి. అలా అనిపించుకున్న వారు ఎవరు తెలుసా? నోవాహు. తన తరమ వారిలో నిందారహితుడు. దేవుడే పాపం చేశాడని చెప్పడానికి అవకాశం ఇవ్వలేదండి ఎవరో. నోవాహు నిందారహితుడును, తన తరములు నీతిమంతుడిగా బ్రతికాడు. సాధ్యమా? సాధ్యం కాదా? మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, కానీ మనం ఎందుకు కాపాడుకోలేకపోతాం తెలిసి ఎవడ మంచోడండి, అంతే కదా. ఈ మాట మనల్ని ఏం చేస్తుంది తెలిసి అసలు నేను ఉండాలనేది మరిపిస్తుంది. నిజమే, మన ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళు చెడ్డోళ్ళే. అలాగే మనం పాడైపోవాలి, మనం ఎందుకు అనుకోవాలి? ఆలోచించండి. రోడ్డు పక్కన చేసి ఎలాగే ఇల్లు లేదు నాకెందుకురా అని అంటాడా ఎవడన్నా? అనరు. ఎవడో ఎత్తడేమో పట్నం వాంచుతున్నాను, నేను ఎందుకు తెచ్చుకోవాలి, నేను కూడా పట్నం వాంచొస్తే సరిపోతాడని అనుకుంటామా? పోలిక చేసుకుంటామా? దైవం గురించి చెప్తే ఎవడు మంచోడు, ఎవడు నిలబడతాడు, ఎవడు పరిశుద్ధంగా ఉన్నాడు, ఎవరో చూడెందుకు? అవతల వాళ్ళని ప్రశ్నించక్కల, మనం నిలబడి సాక్ష్యం అవ్వాలి. అంటే ఎలకలా ఉండాలని మనమైనా నిరూపించుకోవాలంటే నిలబడాలి, సాధన చేయాలి, ప్రయాసపడాలి. చెడ్డవాడు అనిపించుకోవడానికి క్షణం ఉండదు, మంచోళ్ళు అనిపించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, జీవితమే సరిపోతుంది ఒకసారి. ఎందుకంటే జీవితం సామాన్యమైనది కాదండి. మనం ఎంత మేలు చేసినా చెడ్డోళ్ళని మన పక్కనే అంటారు, మనం ముందా పోయినా. అవునా? ఆయన ఉపకారాలు పొందేసి ఆ మాట్లాడిపోతాడు, మనకి చీట్లే అంతేనే, 2 మాట్లాడడానికి ఒప్పిపోతాడు బజ్జీలాగా. ఇక అర్థమవుతుందా? వెనకెళ్ళి ఏం చేస్తాడు? వెనకాల తెస్తాడు, గొయ్యలు తెస్తాడు. నక్క స్వభావాలు మన ఇవన్నీ. ఇటువంటి స్వభావం ఉన్న వాళ్ళు నమ్ముతున్నాం, ఆఖరికి మోసం చేసే వాళ్ళు నమ్ముతున్నాం. మన గుట్టు 10 మందికి చెప్పి నవ్వులు పాలు చేసే వాళ్ళు నమ్ముతున్నాం తప్ప, కానీ మనం బ్రతుకు మార్చి మన జీవితం దిద్దుతారంటే దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. అంటే మనం ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నా ఒకసారి మనం అర్థం చేసుకో. మీరు మారతానంటే నేను మంచి వాళ్ళని రుజువు పరుస్తానని దేవుడు చెప్తుంటే అటువంటి దేవుడిని వదిలేసుకోవడం మనకి చాలా పెద్ద ప్రమాదం అండి. కాబట్టి ఎన్నున్నా ఎన్ని లేకపోయినా మనమే అనుకుంటాం, ఎవరినైనా మరి నమ్మకం నా భార్య నమ్మితే చాలండి, నా బిడ్డలు నా మాట అంటే చాలండి, నేను ప్రపంచాన్ని గెలిచేస్తానండి అని అంటాను. ఎవరున్నా లేకపోయినా జీవితంలో దేవుడు ఉండాలి. అందరూ మన దగ్గరికి రావాలంటే, అందరిని సంపాదించుకుని దేవుడు వదిలేసుకుంటే ఆఖరికి మన జీవితం ఏంటి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే అంటున్నాడు, మానవుల దృష్టి ఎందును దేవుడి దృష్టి ఎందును
చూడండి, నీవు ధైర్యం ఉంది మంచివాడవని అనిపించుకుందువు. అంటే అర్థం చూడండి, నీ స్వబుద్ధిని మంచోళ్ళు అనిపించుకోవడానికి మన బుద్ధులు సరిపోవట, దైవ బుద్ధి కావాలి. అర్థమవుతుందా? మన మంచోళ్ళు అనిపించుకోవడానికి దేవుడు కన్నులు ఎదుట ధైర్యం ఉండడానికి మన స్వబుద్ధి సరిపోదట, స్వంత బుద్ధి కాదట, దేవుని బుద్ధి. ఎక్కడుంది దేవుని బుద్ధి? వాక్యంలో ఉంది. మన బుద్ధులు మార్చే బుద్ధి దేవుని దగ్గర ఉంది. మీకు అర్థమవుతుందా? మన బుద్ధి మారుస్తాడంట, తెలుసా? ఎహెజ్కేలు గ్రంథం చూడండి, ఎహెజ్కేలు గ్రంథం ఎహెజ్కేలు గ్రంథం ఒక వారం మీకు చూపిస్తాను. ఒకసారి 18 వచ్చారు. తీసారా? 31 వచ్చిన చదువుదాం చూడండి. మీరు జరిగించిన ఏ క్రియలట? ఎలా జరిగించాం? మన క్రియలలో లోకాన్ని అనుసరించి విడిచి నూతన హృదయమును ఏం మారుతాడని చెప్పండి. ఇప్పుడు మన హృదయాన్ని, మన బుద్ధులు కూడా మారుతాడు. అక్రమ క్రియలు చేసి మన బుద్ధులు లోకం మీదే ఏర్పరచుకోండి. ఇప్పుడు దేవుని వైపు మారడానికి దైవ బుద్ధి మనకు ఏర్పడతాడట. ఆయన మాట ఇంతే, ఆయన సన్నిధిలో ఉంటాడు. మానవ బుద్ధి తీసి దైవ బుద్ధి ఏర్పడతాడట. అది విశ్వాసంగా మార్పు చెందడం. నూతన బుద్ధి తెచ్చుకుని ఇశ్రాయేలులారా. దేనిని బట్టి? అక్రమ క్రియలు. క్రమం లేని జీవితం అంతే. క్రమశిక్షణ ఉండాలి, జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, మన భక్తిలో క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతేనంట ఏముందట? మరణం. క్రమశిక్షణ ఉండాలి, క్రమంగా బ్రతకాలి దైవం దగ్గర. ఎప్పుడైతే క్రమశిక్షణ ఉందో మనకి ఏమిస్తాడని తెలుసా? నూతన బుద్ధి, నూతన హృదయం. ఇదే ప్రభువు యెహోవా అంటే ఆయన మాట. కింద చదవండి. మరణము నొందునవాడు మరణము నొందుటను బట్టి. ఎంత గొప్ప మాట చూడండి. పాపంతో మనం చచ్చిపోతే దేవుడికి సంతోషం కాదట. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో గొప్ప సంతోషం అంట ఆయనకి. ఏమా, దేవుడికి ఎప్పుడు సంతోషం అంటే తెలుసా? మనం రక్షింపబడితే సంతోషం, మనం శిక్ష పాలైపోతే కాదు. ఒక మాట మీకు చెప్పనా, జీవితంలో మనం చెడిపోయి పాడైపోతారు. ఏ తల్లిదండ్రులన్నా సంతోషిస్తారా? ఎప్పుడు సంతోషిస్తారు? ప్రయోజకుడు అవ్వాలి. అందరికంటే బాధ్యత కలిగిన వాడు అయితే తల్లిదండ్రులకి ఎలా ఉంటది? సంతోషం. అలాగే భక్తిలో దైవం దగ్గర దిగుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ మనం ఆయన్ని గుర్తించి జీవిస్తే ఆయనకి కలిగే ఆనందం గొప్పదండి. అంటే దేవుడిని సంతోష పెట్టాలంటే అర్పణ చేస్తే కాదు, దేవుడిని సంతోష పెట్టాలంటే కోరికిస్తే కాదు, ముందు హృదయాన్ని ఇవ్వాలి, మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. అలా ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ముందు మన విషయంలో సంతోషించేవాడు ఆయన. మేక గ్రంథం ఆరాధ్యం మారవచ్చు చదవండి ఒకసారి. మేక గ్రంథం ఆరాధ్యం మారవచ్చు. ఏమి తీసుకుని వచ్చి దర్శించడం అంటే అర్థం ఏంటి? దర్శించడం అంటే ఏంటి? ఆయన ముందుకు రావడం. దర్శనం అంటే అది. ఏమి తీసుకుని వచ్చి?
దర్శింతును. నేను యెహోవాను దర్శింతును. దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. అది అంటే నమస్కారం చేయడం అంటే ఆరాధించడం. ఏమి ఇస్తే ఆయన్ని ఆరాధించే అవకాశం ఇస్తాడు మనకి. కిందకి చదువుతాం, అలా ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఏమని? దహన బలులను దహన బలులను వేడాది దూడలను అర్పించి దర్శింతునా. ఎవరిని? యెహోవాను. అప్పటికి అర్పణలు ఉన్నాయి. అవన్నీ ఇచ్చినా సరే నేను దర్శించగలను దేవుణ్ణి. దైవ దర్శనికి వెళ్తున్నారండి, ఎంతెంతో దూరాలు వెళ్తున్నారు దైవ దర్శనానికి. రైట్, మీకు కత్తిరితో పని ఉంది. దైవ దర్శనానికి వెళ్తున్నారండి, తెలుసా? దైవ దర్శనానికి ఎంతో ఖర్చు పెడుతున్నారండి. ఇవాళ ఎక్కడికి వచ్చాం మనం? ఆయన దర్శించడానికి. చెప్పండి, మనం ఎవరి దగ్గరికి వచ్చాం? దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి. ఇప్పుడు ఎవరిని దర్శిస్తున్నాం? ఎంత ఖర్చు పెట్టాం? ఏం లేదు, దేవుని దర్శించడానికి ఖర్చే పెట్టాల. కానీ హృదయం మార్పు కావాలి, యథార్థమైన జీవితం కావాలి. ఇది ఖర్చు. మన హృదయాన్ని అక్కడ అదే చెప్పారు చూడండి. 7వ వచనం, వేలాది పొటేళ్లను వేలాది నదులంతా విస్తార అంటే అప్పటికి పరిశుద్ధమైనది అనమాట. కొన్ని ప్రక్రియలకు వాడేవారు తైలాన్ని సువాసన కొరకు, అపవిత్రత ఉండకుండా కొరకు, దుర్వాసన కొట్టకుండా ఉండకు. ఇప్పుడు కొడతానే కదా బాడీ లోషన్స్. అవునా? ఎన్ని కొడుతున్నావు? ఒంటి కోటి కొడుతున్నావు, బట్టలు కోటి కొడుతున్నావు, ఏ వాసన రాకుండా. వేలాది నదులంతా విస్తార తైలం నీకు పోసిన చూడండి. అర్థం చేసుకో. ఇశ్రాయేలును అడుగుతున్నమాట, ఏమిస్తే నిన్ను సంతోష పెట్టగలవు, ఏమి అర్పిస్తే నీ దగ్గరికి రాగలమయ్యా, మేము నీ అనుగ్రహం దొరుకుతుంది అని అంటున్నారు. కింద చదువుతాం ఏంటంటే అంటే ఇవన్నీ దేని గురించట? ఆయన దర్శించలేకపోవడానికి మానవుడికి కారణం ఏది తెలుసా? మా దేవుని దర్శించలేకపోవడానికి కారణం ఏది తెలుసా? అతిక్రమ, పాపాలు. దేవుని ముందుకు రానివ్వలేకపోతున్నాయి. రాలేని వాక్యం వినాలే. రాలేని మానవుడు అంటున్నాడట, ఏమిచ్చి నిన్ను దర్శించగలను, అసలు నేనేం చేస్తే నీకు సంతోషం పుడుతుంది అని అన్నాడట. అంతే కదా, మనం కూడా అయ్యే కదా. సంవత్సరం అంతా ప్రార్థనకి రాదు, జనవరికి వస్తే అయిపోతుందా? క్రిస్మస్ వస్తే సరిపోద్దా? అప్పుడే వస్తారండి, కొత్త బట్టలు వేసుకొని పలహారాలు పట్టుకుని వస్తారు, కానుకిస్తారు. చాలు అనుకుంటారు, ఉన్న సంవత్సరం గురించి ఆలోచిస్తారు. అవి వద్దని కాదు, వాటికంటే ముందు మన జీవితం ఉండాలి దేవుని దగ్గర. పలహారం ఇస్తేనే మనం కొన్ని పదార్థాలు పట్టుకొస్తేనే పలహారం అని, అవునా? దైవ ప్రసాదం అనేసి వాటికి పేరు. అంటే దేవుని ముందుకు వచ్చినప్పటికి అదేమైపోయింది? దైవ ప్రసాదం అయిపోయింది. అవునా? మరి వాటికి అంత విలువ ఉన్నప్పుడు మరి దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితానికి ఎందుకు విలువ రాదు? విలువగా మనం బ్రతకకపోవడం వల్ల లోకం గుర్తిస్తలేదంటే ముందు మనల్ని మనం గుర్తించుకోవాలి. ఎవరి దగ్గరికి వస్తున్నాం, ఏం నేర్చుకున్నాం, బయటికి వెళ్ళి మనం ఎలా బ్రతుకుతున్నాం అని మనల్ని మనం గుర్తించుకోవాలి. ఒకరి వేలెత్తి చూపించడం ఏంటంటే, నువ్వు ఇలా బ్రతకూడదని ఎవరో చెప్పడం ఏంటండి? మనం పెద్దవారం అయ్యాం, మనం గమనించుకోవద్దు. మనకెవరో చెప్పడం ఏంటండి? చెప్తే కోపాలు, బాధలు, ద్వేషాలు ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనలో మనమే మార్చుకోవాలి, మనలో మనమే గుర్తించుకోవాలి. ఒకరి ఏలెత్తి చూపించండి, బెట్లకి ఏలెత్తి చూపిస్తేనే ఊరుకోలేను. మన జీవితంలో తొంగి చూస్తుంటే ఎలా అంగీకరిస్తున్నాం? అలా చూడవలసిన అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఆలోచించాలి. మనం ఇతరులకి నేర్పక్కలా, మన బ్రతుకు చూపిస్తే నేర్చుకుంటారు, చెప్పక్కలా. క్రైస్తవుడి జీవితం అంత గొప్పది. మనం నిలబడితే అవతల వాళ్ళు బోలు మంది నేర్చుకుంటారు. అది నాకు కింద మాట్లాడినాడు. వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా ప్రశ్నది. అన్ని ప్రశ్న మార్కులు ఇచ్చి చూడండి. నా అతిక్రమమునకై అంటే దాని అర్థం ఏంటి? నా మొదటి కుమారుని ఇచ్చేసినా కూడా నీకు సంతోషం వస్తుందా? నా అతిక్రమాలకి, అది నా పాపం చేసినది, నా పాపం పోవడానికి నా మొదటి కుమారుని ఇచ్చేస్తే నీకు సంతోషమా? అబ్రాహాము లాగా
కింద చదువుదాం. నా పాప పరిహారం నా పాప పరిహారమునికై నా గర్భ నా గర్భఫలము నేను ఇస్తున్నా. క్వశ్చన్ మార్కులు. ఇవన్నీ ఇస్తే నిన్ను దర్శించగలనా? నేను దర్శించే అర్హత దొరుకుతుందా? నేను సంతోష పెట్టగలుగుతున్నాయా నేను ఇచ్చేవి? ఎందుకు తెలుసా? ఇవన్నీ ఇస్తే నా పాపం పోతుందా? అంతే కదా. నా అతిక్రమమునికై నా పాపమునికై అన్నాడు. ఇప్పుడు చదువుతాం. మనుష్యుడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచు. అంటే అర్థం ఏంటి? దేవుడి దగ్గర ఏది గొప్పదో ఏది శ్రేష్టమైనదో దేవుడు బోధించాడట. ఎవరికి? దేవుడి దగ్గరకు వచ్చిన వాడికి, లోకంలో ఉన్నవాడికి కాదండి. ఏది గొప్పదో ఏది శ్రేష్టమైనదో అసలే దేవుడి దగ్గర ఉత్తమమైనది ఏదైతే ఉన్నదో అది భక్తుడికి వివరించాడండి దేవుడు. చూడండి, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నదే న్యాయముగా. అప్పుడు ఆయన దృష్టికి ఉత్తమమైనది ఏది చెప్పండి. న్యాయముగా నడుచుకో. నువ్వు బలిలే మక్కల ముందు న్యాయంగా నడు. నువ్వు బలిలే మక్కల న్యాయంగా నడు. ముందు పనిలో, మాటలో, కుటుంబంలో, సమాజంలో ఏముండాలి తెలుసా? న్యాయము. అది నువ్వు వాదించిన, ఇతరుల గురించి మాట్లాడినా, ఒకవేళ నీకు నువ్వుగా బ్రతికిన న్యాయం ఉండాలంట. భక్తులమైతే భక్తుడు కానివాడు న్యాయంతో పని లేదు, అనుసరించడం కూడా. కానీ దేవుని దగ్గర ఉండి అన్యాయంగా బ్రతికితే దేవుని మీద ఎంత పడుతుంది అది ఆలోచించాలి. భక్తులు న్యాయముగా నడుచుకోవాలంటే ఎవరో ఆయన్ని సంతోష పెట్టాలి, ఆయన్ని దర్శించాలనుకున్న వాళ్ళు ఏముండాలని తెలిసే మీరునాలో. ఇప్పుడు దేవుని దర్శించడానికి వచ్చాం, మనలో ఏముండకూడదు? ఒకవేళ ఉంటే ఏం చేయాలి? ఈ మాటను బట్టి విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు దాకా మన జీవితంలో మన అవయవాలు నడిచింది. అమ్మో దేవునికి ఇష్టం కాదు, నేను దేవుని సంతోష పెట్టలేను ఇలా బ్రతికి, ఇది వదులుకోవాలి నేను అనుకో. అది మార్పు అండి. వదలడము మార్పు. దేవుని దగ్గరకు వచ్చేస్తే రాదు మార్పు. ఒక్కొక్కటి విడిచిపెట్టాలి. కిందికో మాట అన్నాడు చూడండి, న్యాయముగా నడుచుకుంటాయు. ఏం ప్రేమించాలని చెప్పండి. కనికరము. దుర్మార్గతలు కాదు, చెడ్డవాళ్ళు కాదు, కనికరాన్ని ప్రేమించాలి. అంటే అర్థం ఏంటి? కనికరం అంటే ఏంటి? ఇతరుల జీవితాలకు ఉపకారం చేసి అర్హత లేని వాడికి అర్హతనిచ్చేది. దేహి అని మన ఇంటికి వస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? కనికరపడాలి. ఆ కనికరాన్ని కూడా ప్రేమించాలంటే దాన్ని కూడా ద్వేషించకూడదు. ద్వేషించకూడదు. మనం పొద్దునే నా ఇల్లే దొరికింది అంటాం ఒకసారి. ఇంతకీ లేవు పాపం, చెయ్యాలన్న మనసే. ఏమీ లేక నా ఇల్లే దొరికిందా, చేతులు ఖాళీ లేవు, పనిలో ఉండగా వచ్చావు, ఖాళీగా ఉంటే వద్దు. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉన్నావు చెప్పావు, అప్పుడు టైంలో వస్తానని అంటాడు ఆయన. ఎప్పుడు అవసరమైతే అప్పుడే వస్తాడు ఆయన. ఇంకా చెప్పాలంటే నువ్వు కనికరాన్ని ప్రేమించే అవకాశం, చాయిస్ పొద్దున్న నీకే ఇచ్చాడు నీ దేవుడు. ఆయన మనసు పక్కనెట్టేసాం, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏం చేస్తున్నాం? చెయ్యాలని ఉన్నా తిడుతున్నాం. ఎప్పుడో పుడతాం మంచి మనసు, చెయ్యాలనుకుంటాం. అప్పుడు ఉండాలో వచ్చినప్పుడు సద్వినియోగం, ఉపకారం చెయ్యాలన్నప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. అందుకని అన్నాడు, కనికరమును ప్రేమించుటయు. ఏ మనసు కలిగి? అది ఇన్ని చేసిన దేవుని దగ్గర ఎలా ఉండాలి తెలుసా? తగ్గించుకుని బ్రతకాలి. ఆయన ముందు కూర్చొని అర్హత కూడా లేని జీవితం అన్న తగ్గింపునే రావాలి. ఆయన అవకాశం ఇస్తే నువ్వు వచ్చి కూర్చుంటున్నాను. దేన మనసు రావాలంట. అంటే మనం బట్టలోగా తగ్గించుకోవడం. చాలా మంది అని అనుకుంటుంటారు, అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాం, పెద్ద పెద్ద గొప్ప బట్టలు అంత స్టైల్గా ఫ్యాషన్గా వెళ్ళాలంటే అని అనుకోండి. చాలా మంది ఏంటంటే ఇలా వెళ్తే దేవుడు చూడ, ఇలా వస్తే దేవుడు అంగీకరించడా అని కొంతమంది అదో వికారంగా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు గొప్పగానే ఉండాలి. అర్థమవుతుంది? దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు గొప్పగా ఉండు. నీ పనిలో యజమానుడి దగ్గరికి దాసుడికి వెళ్తున్నప్పుడు దాసుడి బట్టలు వేసుకుని, నువ్వు యజమానుడి దగ్గరకు వస్తున్నావు, దేవుని కుమారుడు నువ్వు, అవునా కదా? ఎలా ఉండాలి? గొప్పగానే రావాలి, నేను గుర్తించినట్టుగానే రావాలి. చిరిగిపోయిన బట్టలు వేసి వస్తే తగ్గింపు కాదండి. నీకు అర్థమవుతుందండి? తగ్గింపు అంటే మనం అనుకుంటున్నాం ఇలాగే ఎలా ఉంటే అలా వచ్చేస్తే. ఎప్పుడు కూడా మీకు అర్థమవుతుందండి? జయపాల్ గారు మాకు ఎప్పుడు చెప్తారు ఒక సువార్త గురించి, కానీ నచ్చితే తీసుకోండి ఈ మాట. నాయన మనం దేవుని పని చేస్తున్నాం, మనం మాదిరి అవ్వాలి. మాసిపోయిన ఘట్టంతో, మరొక ప్రవర్తనతో దేవుని ముందు మనం కాపాడుకోవాలి. దేవుని ముందు మన లక్షణాలు కాపాడుకోవాలి.
మనం మంచిగా మన ప్రవర్తన మన దగ్గరకు వచ్చి ప్రేమతో మాట్లాడేలా ఉండాలి. మన మాట మన ప్రవర్తనే కాదు, మన శరీర తత్వం నేర్పుతూ ఉంటారండి. ప్రతిదీ స్వార్థికుడు మాసిపోయిన గడ్డంతో లింగి పంచుతో రోడ్డు మీద తిరగకూడదని అన్నారు. అది నీకు గౌరవం కాదు అని అంటారు. అది కాపాడుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెసర్స్ బైబిల్లో అన్నీ నేర్చుకున్నారు. భక్తి నేర్చుకుంటాం, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకోమను. మనం కొన్ని ధర్మాల్లో చుట్టుపక్కల ఉన్నవారిని చూసి నేర్చుకునే కొన్ని ఉంటాయి, దైవం దగ్గర నేర్చుకునే కొన్ని ఉంటాయి, కుటుంబంలో నేర్చుకునే కొన్ని ఉంటాయి. అవి అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి, అలవాట్లోకి రావాలి. అవన్నీ చెడు అనేది వదులుకోవాలి మనం. అందుకని చూడండి, మన వస్త్రధారణ సరిగ్గా లేనప్పుడు అదో వికారంగా చూస్తారు మన ఒక్క. అవునా కదా? నువ్వు అందంగా అలంకరించబడినప్పుడు కూడా దయ్యతో చూస్తారు. నేను ఎంత లక్షణంగా ఉన్నామమ్మా, చూడముచ్చటగా ఉన్నామమ్మా అన్న మాట వస్తుంది. ఎప్పుడు నీ అలంకరణ నీ అంత బాగుంది, తగు మాత్రంగా ఉంది. ఎస్తేర్ అందుకనే రాజు మనసు గెలుచుకుంది. ఇశ్రాయేలు స్త్రీలు అందరి మనసు గెలుచుకున్నదంట. ఎస్తేరు షండుడైన హెగ్గే కోరిన అలంకారం తప్ప అదే నాకు చెప్తున్నవి ఎలా అలంకరించుకోవాలి, ఎవరు వస్తున్నారు నాకు తెలీదా అని కోరుకోలేదు. మొద్దుగా చెప్పాడు, పెద్దనాన్న చెప్పాడు ఏమని, హెగ్గే కోరిన అలంకారమే నువ్వు తీసుకో, నాకు ఇది కావాలని కోరకన్నాడు. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు అమ్మా ఈ వస్త్రధారణ మంచిది కాదన్నప్పుడు విడిచిపెట్టేయాలి. ఎంత వచ్చాను, ఎంత వయసు వచ్చింది, నువ్వు చెప్పడమే నాకు తెలీదా ఏం వేసుకోవాలో ఎలా తిరగాలని దాని పెద్ద కొల్లి తీసేసి. అవునా కదా? నేను అందాన్ని చూస్తలేదు, నువ్వు నన్ను ఓరుతలేదు, నువ్వు ముసలిదాని అయిపోయావు, ఇంకా నీకాగి నేను బ్రతకాలా, అంతే కదా? ఇదే కదా తలపులు. కరెక్ట్ కాదని అంటున్నారంటే ఇంట్లోనే కనబడతావు, నువ్వు ఎలా కనబడతావు సమాజంలో చూసేశారు. వద్దనుకున్నప్పుడు ఎక్కడ వదిలేసుకుంటే సమాజంలో నిన్ను ఏలెత్తి చూపించారు. కుటుంబానికి లోబడాలని ముందు వాళ్ళని ఎదురెత్తున్నాం కాబట్టి లోకం అవుతున్నాం సమాజంలో. కుటుంబానికి లోబడిన వాడు దైవానికి, దైవ ధర్మానికి లోబడతావా? చెప్పండి ఒకసారి మీరు. మొదట మన జీవితాన్ని సరిదిద్దే వారి తల్లిదండ్రులే. వారి మాట ఎప్పుడైతే తింటామో సృష్టికర్త యజమానుల మాట కూడా వింటాం. మన భర్త కొన్నిసార్లు అమ్మ బాగాలేదు ఎలాగా అని అన్నప్పుడు నీకు ఎప్పుడు ఇంతే, అందరూ నచ్చుతారు నేనే, అంతే కదా? ఏదో కూడంది ఏదో ఉంది. ఆయన నేను పొద్దున్న సాయంత్రం చూస్తున్నాడు కాబట్టి లోపల వెళ్తే మంచిది వెళ్తే చెప్తాడు. కానీ మనం ఏం చేస్తాం, అది మనకు నచ్చింది మళ్ళీ మనం చూసుకోం కదా, అర్థం చెప్పినా చూడం కదా. అప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తున్నప్పుడు, భర్త చెప్తున్నప్పుడు, యజమానులు చెప్తున్నప్పుడు మనం ఏం చెయ్యం, వదులుకో. అందుకనే జీవితాలు పాడవుతాయి. ధర్మం అన్నారంటే వస్త్రధారణకి ధర్మం ఉంటుంది, ప్రవర్తనకి ధర్మం ఉంటుంది, మాటకి ధర్మం ఉంటుంది. నోరు మంచిది అయితే పెద్దలు ఎంత గొప్పగా చెప్పారండి ఆ మాటలు. అంటే ఇప్పుడు అందరూ మంచి చేసుకోవాలంటే మనలో ఉన్న తప్పని అందరిలో లేదు. కానీ దేవుడు ఏమని చెప్పాడు తెలిసి యేసు ప్రభు, నీ నోరు మంచిది అవ్వాలంటే నీ హృదయం మంచిది అవ్వాలి. హృదయం నిండిన దానితో నోరు పలుకును. కాబట్టి నోరు కాపాడుకో అని లోకం చెప్పింది. నోరును మాట్లాడించే హృదయం నువ్వు కాపాడుకో అని దైవం చెప్తుంది. మరి దేవుడు గొప్పడే, లోకంలో చెప్పిన పెద్దలు గొప్పలు. అందుకనే దైవం దగ్గర క్రమశిక్షణ మనకి అవసరం. న్యాయంగా నడవడం, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి మన దేవుని ఎదుట జీవించాలి. ఈ మనసులన్నీ దైవం బోధిస్తుంది. ఒక అధికారి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకున్నాం, ఒక విద్యార్థిగా టీచర్ దగ్గర ఎలా ఉండాలో నేర్చుకున్నాం, ఒక పౌరుడిగా సమాజంలో ఎలా ఉండాలో నేర్చుకున్నాం, ఒక భక్తుడిగా దైవం దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోకూడదు. ఎందుకు నేర్చుకుంటారు మనం? దేవుని విలువలు తెలుసుకోక. కింద మాట చూడండి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు, ఇంతే కదా యెహోవా. ఇవన్నీ మానేసి నీకు అర్థమవుతుందా? కానుకిస్తే దేవునికి సంతోషం, లేకపోతే పలహారాలు ఇస్తే దేవునికి సంతోషం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తానని అనుకోండి, అది వద్దని అంటారా? ముందు మనం కావాలి. మీకు అర్థమవుతుందండి? ముందు మనం కావాలి. అందుకని అన్నాడు, మీకు నూతన బుద్ధి ఇస్తాను, నూతన హృదయం ఇస్తాను, మిమ్మల్ని మార్చుకుంటాను. మీరు మీ పాపాలు ఉండి చనిపోతే నాకు సంతోషం కాదు. ఎప్పుడు సంతోషం? న్యాయంగా నడిచినప్పుడు, కనికరాన్ని ప్రేమించినప్పుడు, దీన మనసు కలిగి నా దగ్గర తగ్గించుకుని బ్రతుకున్నప్పుడు, పరిశుద్ధులుగా మీరు ఎదుగుతున్నప్పుడు మిమ్మల్ని బట్టి నాకు సంతోషం. ముగింపులోకి వెళ్తాను.
ఇప్పుడు అంటే ఇందాక యోహాను సువార్త చదివామా? ఆయన అంటున్నాడు కదా, మీరు పైవారు నేను క్రిందవాడు, మీరు ఈ లోక సంబంధులు, మీరు ఈ లోక సంబంధులు, ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధిని. కాను. అది యేసుక్రీస్తు లోక సంబంధి, కాదు. పరలోక సంబంధి. కాగా కాగా మీ పాపం మీరు నుండి కాగా మీ పాపములలోనూ నుండి మీరు చనిపోవుదరని మీతో చెప్పితే నేను. అంటే లోకంలోనే అనుసరిస్తే మీ పాపం నుండే చనిపోతారు, వాటిని విడిపించుకొని వదులుకోవాలని తెలియదు అని యేసుప్రభు చెప్తూ మాట్లాడినాడు. చూడండి, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల విశ్వసించని ఎడల అంటే అర్థమేంటి? నేను దేవుని మీరు ఒప్పుకోకపోతే, పరలోకం నుంచి వచ్చిన వాడిని దేవుని కుమారుని మీరు అంగీకరించకపోతే మీరు మీ పాపముల నుండి చనిపోదని మీతో చెడిపోయాను. అది వారితో చెప్తున్నాడు. వాక్యంలో ఆయన పరలోక సంబంధి, పవిత్రుడు యేసుక్రీస్తు, ఆయన జీవితాన్ని మార్చగలిగిన వాడు, మన పాపాలు క్షమించగలిగిన వాడు. అటువంటి దేవుణ్ణి, సృష్టికర్తని మనం వదిలేసుకున్నామా? ఏం పోగొట్టుకుంటున్నాం? దేవుని దృష్టి ఎదుట మంచివారు అనిపించుకునే లక్షణాన్ని, న్యాయంగా నడవడం, కనికరాన్ని ప్రేమించుకోవడం, దేన మనసు కలిగిన స్వభావాన్ని మనం వదిలేసుకుంటాం. అయ్యా ఒకటి చెప్తాను, మనుషులు గెలవడం చాలా తేలిక, ఉపకారం చేస్తే పడిపోతారు మనుషులు. కానీ దేవుడు మనల్ని అంగీకరించాలంటే మన హృదయం మారాలి, మన మనసు మారాలి, ఆంతర్యం మారాలి, స్వభావం, అంతరంగ స్వభావం మారితే కానీ దేవుడు అంగీకరించేవాడు కాదు. ఒక మాట మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి చూడండి. 15 వచ్చాయి యోహాను సువార్తలో, యోహాను సువార్త 15 వచ్చాయి. తీసారా? ఒక్క మాట మీకు చూపిస్తాను, చూడండి. 10 వచ్చిన చదువుతాం. నేను నేను అంటే ఎవరు? యేసుక్రీస్తు. నేను నా తండ్రి ఆజ్ఞలు కైకొని యేసుక్రీస్తు అంతటే వాడే ఎవరి ఆజ్ఞలు గైకొన్నాడట? తండ్రి ఆజ్ఞ తండ్రి ఆజ్ఞలు అంటే దేవుని ఆజ్ఞలు. తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం అంటే ఇప్పుడు ఆయన ప్రేమ యందు క్రీస్తు ఎలా నిలిచి ఉన్నాడు? ఆ ఆజ్ఞలను గైకొనడమే ఆయన ఎందు నిలిచి ఉండడం, ఆయన ప్రేమించడం. ఓకేనా? ఇప్పుడు మనం దేవుని ఎందు నిలిచి ఉండాలంటే వాక్యాన్ని వాక్యాన్ని గైకోనాలి. ఆజ్ఞలు అంటే ఎక్కడ ఉన్నాయి? వాక్యంలో. ఓకేనా? అంటే ఇప్పుడు వాక్యాన్ని గైకుంటే, వాక్య ప్రకారంగా మనం నడిస్తే, 1 ఆయన ఎందుకు నిలుచుంటాం, 2 ఆయన ప్రేమిస్తాం. ఓకేనా? ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఫోటో కడుపు తిట్టుకోవడం కాదు, వాక్యాన్ని వాక్యాన్ని హత్తుకొని భక్తి చేయడం, దేవుడు కోరినట్టుగా మనం బ్రతకడం, ఇది దేవుణ్ణి మనం పూజించడం, సేవించడం. మనం ఏం చేస్తామంటే ఒక నమస్కారం పెట్టి దేవునికి ముద్దెట్టి అదే భక్తి అని సరిపెట్టేసుకుంటాం. అది కాదని అంటలా, అది హృదయం నుండి ఒప్పుకుంటాం. దైవ ఆలయానికి వెళ్ళి ఆయన గూర్చి నేర్చుకుని ఆయన్ని ఆరాధించాలి, ఆయన మాటలు నేర్చుకుని మనం మారాలి. అది ఏది తెలుసా? ఆయన ప్రేమించడం. ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును అంటే నేను ఎలా నిలుచున్నాను? నా తండ్రి ప్రేమ యందు మీరును ఎవరి ఆజ్ఞలు? యేసుక్రీస్తు బోధించిన వాక్యం, నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి. అంటే ఇప్పుడు ఎవరి ప్రేమ యందు నిలిచి ఉండాలి? ఎవరి ప్రేమ యందు నిలిచి ఉండాలి? క్రీస్తే వద్దు అన్నారు. తండ్రి ముందు క్రీస్తే పనికిరాడని అన్నారు. క్రీస్తు ఎందు నిలుచుంటే క్రీస్తు ఎవరి ఎందు నిలుచున్నాడు? అంటే ఇప్పుడు క్రీస్తు ప్రేమలో మనం ఉన్నామంటే ఎవరి ప్రేమలో ఉన్నట్టు? అది ఎందుకంటే తండ్రికి కుమారుడు వేరుగా. కిందకి కుమారుడు చదువుతో చూడండి. 10 వచ్చిన 11 వచ్చిన 11 వచ్చిన మీ అందు నా సంతోషము ఉండవలెనని. చూడండి, ఎవరి సంతోషం అంట? మరలా చదువుతాం. మీ యందు నా సంతోషము ఉండవలెనని. అంటే ఎవరి సంతోషం ఉండాలంటే మన యందు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి సంతోషం ఎలా పెట్టాలి అనేది నేర్చుకోవాలంట. పొద్దున్నే లేచిన భార్య ఏం చేస్తే సంతోషిస్తుందని అనుకుంటలేదా? పువ్వులు అంటే ఇష్టం అనుకో, పువ్వులు తెచ్చి సంతోష పెడతాడు ఆయన. పలవ పొట్టలు ఇష్టం అనుకో, పలవ తెచ్చి సంతోష పెడతాడు. ఒక్కొక్కరు ఉంటారు
ఖరీదు ఎక్కువైనా చీర ఇష్టం అనుకో, ఏం చేస్తారు ఇప్పుడైనా? అదే తెస్తారు. ఏది ఇష్టమో అది ఎత్తనిగా ఆవిడకి ఏమవుదో సంతోషం అవుతుంది. మరి దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకుంటే అది చేస్తే ఆయనకి సంతోషం. అంతేనా? అది అన్నాడు చూడండి, ఈ సంతోషము మీ అందు నా సంతోషము ఉండవలనని. ఈ సంతోషము ఎప్పుడైతే ఆయన సంతోషం మనలో ఉన్నదో, మన యందు ఉందో, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో. అంటే మన సంతోషం పరిపూర్ణం అంటే అర్థం ఏంటి? ఇంకా ఎక్కువ అవడం, సంతోషం పెరగడం, పరిపూర్ణం అగునట్లు కావాలని ఈ సంగతులు మీతో. ఏ సంగతులు? ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన యందు నిలిచి ఉండాలి, అప్పుడు ప్రేమించడం, ఆయన యందు నిలిచి ఉండడం, అప్పుడు ఆయన సంతోష పెట్టగలం. అంటే దేవుడు మనం ఎలా ఉండమన్నాడు? కనికరాన్ని ప్రేమించమన్నాడు, న్యాయంగా నడవమన్నాడు, దీన మనసు కలిగి జీవించమన్నాడు, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది దేవుడు చెప్పాడు. అది చేయడము ఎవరిని సంతోషపెట్టడం? ఎందుకంటే ఆయన కోరుకున్నాడు కనుక. అది చేయకుండా మనం ఏమేవో పట్టుకొస్తే ఆయనకి సంతోషం కాదు. లోకంలో చూస్తున్నాం, కొబ్బరి కట్టుకెళ్తారు, పువ్వులు ఎట్టుకెళ్తారు, అవునా, బియ్యం పట్టుకెళ్తారు, దాంట్లో చాలా డబ్బులు ఎట్టుకెళ్తారు, ఇవన్నీ పట్టుకెళ్తారు, హృదయాన్ని మట్టికి అక్కడ కుమ్మరించారు. అవన్నీ దేవుని సంతోషపెట్టాలి. హృదయం ఇది కుమ్మరించాలి ఆయన పాదల దగ్గర. కింద ఇంకో మాట అక్కడ చూడండి, 12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొక్కరిని కొకడు ప్రేమింపవలనంటాయే. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొనడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒకరికొకరు ప్రేమించుకోవాలి. అంటే ఇప్పుడు మనలో మనకి ద్వేషాలు ఉన్నాయి, తినాలి, మనలో మనకి కోపాలు ఉన్నాయి, ఒకలంటే ఒకరికి మనకి కెట్టదు, అవునే కదా? ప్రభు సంఘానికి వచ్చాం, దేవుని సంఘంలో ఉన్నాం, మనం విరోధులుగానే ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రేమించాలి. చెప్పండి. ప్రేమించాలి. ప్రేమించేవాడు మనకు నచ్చదు, ప్రేమించేవాడు మనకి ఇష్టం ఉండదు. ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. అలా ఆయన ఇష్టాన్ని మనం ఏం తీసుకున్నాం కష్టమైన, ఇప్పుడు ఆయన ప్రేమించినట్టు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చినట్టు, ఇలా ఎప్పుడైతే ఉన్నామో మనకేది సంతోషమో అది పరిపూర్ణం చేస్తాడంట ఆయన. అది అర్థమైందా అమ్మా? మనకి మనం నచ్చిన వాళ్ళు ప్రేమించుకుంటున్నాడు. మనల్ని ప్రేమించడం వాళ్ళు నచ్చిన వాళ్ళు కాదు, నచ్చిన వారిని, ద్వేషించిన వారిని, మనకంటే ఇష్టం లేని వారిని, ఆఖరికి మనం అన్యాయం చేసినా సరే ఏం చేయమన్నాడు? ప్రేమించన్నాడు. వీలైతే క్షమించి ప్రార్థన చేయని చెప్పాడు. ఇదండి దైవ స్వభావం. కానీ మనం అన్నిటిలో గెలవలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, నెరవేర్చలేకపోతున్నాం. మరి దేవుని మనసు మనలో ఎలా కనపడుతుంది? దైవ బిడ్డలు మనం ఎలా పిలువబడతాం చెప్పండి? ఎలా అంగీకరిస్తుంది? లోకం ఎలా మాదిరిగా తీసుకుంటుంది? లోకస్తుల వల్లే మనం బ్రతుకుతున్నాం దేవుని దగ్గర గురించి. అది కరెక్ట్ కాదు. ఇక అర్థమవుతుందండి. ఒకరిని వారు తండ్రిని క్రీస్తు ఎలా ప్రేమించాడు, తండ్రి క్రీస్తుని ఎలా ప్రేమించాడు, వీరిరువురు కలిపి పాపులమైన మనల్ని ఎలా ప్రేమించాడు, మనం కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే తెలుసా? ప్రేమ ఉన్నప్పుడు ద్వేషం ఉండదు, అవునా కాదండి? త్రోసేయం, నీతో పని లేదని వదిలేయం, తప్పు చేసిన మంచి చేసిన కలిసి ఉంటే సరిదిద్దుతాం. ద్వేషించి మనం సరి చేయలేం కదా. అదే ప్రేమతో కలిసి ఉన్నాం అనుకో, తప్పు చేశాడు చెప్తాం, నేనంటే ఇష్టం కదా, నన్ను ప్రేమించేవాడు కదా, ఇది సరికాదేమని వదులుకుంటాడు. ద్వేషిస్తూ చెప్తే మామూలుగానే నచ్చను, ఇంకా నేను మంచి చేయని ఎలా నచ్చేది అది అని తీసుకొని ఏం చేయడు? నువ్వు మంచి చెప్పినా తీసుకో, మంచి చెప్పినా తీసుకోదాన్ని. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడో. మనకు స్నేహితులు అంట, మన కొరకు క్రీస్తు ప్రాణం. అంతకంటే మంచి స్నేహితులు ఎవరికి ఉంటారండి? దేవునితో స్నేహం అంటే మాటలా చెప్పండి. అందుకనే మంచివారు అవ్వాలి, నాకు మంచివారు అయితే మీతో స్నేహం చేస్తానని చెప్తున్నాడు. అవునా? దయను సత్యమును నేను ఎప్పుడు విడిచిపోనివ్వకో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, నా వాక్య బుద్ధిని అనుసరించు, నా మార్గాల్లో నడవని అద్భుతమైన సందేశం యేసు ప్రభు చెప్తాడు. అప్పుడు మనం ఈ లోక సంబంధం అన్నాడు కదా, ఇప్పుడు పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాం, ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకుంటున్నాం. ఆయన ఎందుకు నిలుచున్నాం అంటే మనమే సంబంధాలుగా మార్చబడతాం. ఇప్పుడు పరలోక సంబంధాలుగా మార్చబడుతున్నాం. ఇప్పుడు పరలోక సంబంధాలుగా మార్చబడినప్పుడు పరలోకం ఇవ్వకుండా ఉంటాడా ప్రభు?
ఎత్తానని ప్రాణం పెట్టినాడు, ఎస్తానని మన కొరకు చిలువలో ఎక్కినవాడు, రక్తాన్ని దారబోసి మన కొరకు సమస్తాన్ని నష్టపరుచుకున్నవాడు పరలోకం ఇవ్వడం ఈజీ కదా ఆయనకి. కాబట్టి పరలోకం ఇవ్వడానికే పరలోకం నుంచి దిగొచ్చుడు, పరలోక సంబంధులుగా మార్చడానికే ఈ భూమి మీద పరలోక సంబంధిగా బ్రతికాడు. కాబట్టి భూలోక సంబంధులుగా, భూలోకాన్ని అనుసరించిన వారుగా కాకుండా పరలోక సంబంధులుగా మనం బ్రతికినట్లయితే, క్రీస్తు స్నేహం చేసినట్లయితే పరిశుద్ధులమవుతాం, పరిపూర్ణమవుతాం, దేవుని ప్రేమ యందు మనం నిలిచిన వారము అవుతాం. అప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి ఆయన సన్నిధిలో మనం జీవిస్తాం. ఇలా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెడిపోకూడదు, లోకాన్ని అనుసరించకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. లోకంతో స్నేహము దేవునితో వైరం, శత్రువులు అయిపోతున్న దేవునికి. కానీ ప్రభువుతో స్నేహం మన దేవునితో సహవాసం కల్పిస్తుంది, పరలోక సంబంధులుగా మారుస్తుంది. మార్చుకుందాం, వాక్యాన్ని ఒక్కొక్కటి విడిచిపెట్టుకుందాం. మనం ఎవరు గొప్పవారు కాదు, మేము ఒకప్పుడు అలా మారిన వాళ్ళమే. అలా వాక్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి వాక్యం మార్చింది. వాక్యాన్ని ఎందాం, ముందు నేర్చుకుందాం. ఏ వాక్యం ఏది చెప్తుందో అది వదులుకుండా జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రీస్తు నామములో తెలియపరుస్తూ ఈ మాటలతో ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.